ఈరోజు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే మత్తయి సువార్త 7:15లో ఉన్న ఆ సారాంశం ఏంటో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఏముందంటే ఇలా చదువుదాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పరుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లైనను కోయుదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఆమేన్. రండి, దేవుని వాక్యం మనం విందాం. ఈరోజు బైబిల్లో ఒక చాప్టర్లో కాన్సెప్ట్ని చదివాం మనం. ఇందులో ఫాల్స్ ప్రాఫిట్స్ కోసం యేసు ప్రభు చాలా సీరియస్గా బోధించాడు. అక్కడ యేసు ప్రభు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నేను కూడా మీకు చేస్తాను. దానికి ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఫాల్స్ అండ్ ట్రూ ఏంటి? ఫాల్స్ అండ్ ట్రూ ఏదండి? ఫాల్స్ అండ్ ట్రూ ఉందా? అసలు ఫాల్స్ ఉందా? ట్రూ ఉందా? పోనీ ఇంకో భాషలో చెప్పాలంటే ఒరిజినల్ అండ్ డూప్లికేట్. కొత్తది పాతది కాదు, పాడైపోయింది. ఇలాంటి మన మార్కెట్లో చూసినా కూడా చాలా డూప్లికేట్ వస్తుంటాయి. ఒక రేడియో, ఒక టేప్ రికార్డ్, ఒక డెక్ చూసుకోండి. అది బాంబేలో ఎలా తయారైతే అంటే ఆ పేరు కొంచెం మార్చేస్తాడు. శాంసంగ్ ఉందనుకోండి, దానికి ఒక స్పెల్లింగ్ మార్చేస్తాడు వాడు. ఒక చిన్న స్పెల్లింగ్ మార్చేసి డూప్లికేట్ తయారు చేస్తాడు. ఎన్నో బాంబేలో, బెంగళూరులో, చెన్నైలో చాలా డూప్లికేట్ ఇవి తయారవుతూ ఉంటాయి. మన దగ్గర కూడా అవుతున్నాయి అనుకోండి చాలా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒరిజినల్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి వాడుతున్నాడో, లేక ఒరిజినల్ ఎప్పుడైతే ఆ వ్యక్తికి తెలుసో, అప్పుడే ఆ వ్యక్తికి డూప్లికేట్ అంటే ఏంటో తెలిసిపోతుంది. నీకు ఒరిజినలే అనుభవం లేనప్పుడు అప్పుడు డూప్లికేట్ని, ఒక వ్యక్తి డూప్లికేట్ వాడుతున్నాడు అనుకోండి, ఒరిజినల్ వచ్చిన తర్వాత అమ్మో ఇది డూప్లికేట్ అనేసి అప్పుడు దాన్ని పడేస్తాడు, లేక దాన్ని తీసేసి ఒరిజినల్ని కొనుక్కుంటాడు. సో దేవుని బిడ్డలారా, లోకంలో డూప్లికేట్ ఒరిజినల్ ఎలా పనిచేస్తుందో ఆత్మీయంగా కూడా, బోధనలో కూడా, పాస్టర్లలో కూడా, సంఘాలలో కూడా ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. వాస్తవాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి. సో లై, అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. సత్యానికి దేవుడు ఎవరు? యేసు ప్రభు. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అబద్ధం ఉంది, సత్యం ఉంది. కాబట్టి నీకు కావాల్సింది ఏంటి? చెప్పాలి. మీకేం కావాలి? Do you want truth? You have to find out the truth. మీకు ఒకవేళ అబద్ధమే కావాలనుకుంటే మీరు ఏదైనా చేయొచ్చు. సో లెట్ మీ గివ్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక డూప్లికేట్ దాన్ని మనం వాడుతూ ఒరిజినల్లే అనుకుంటూ వాడుతున్నాం అనుకోండి. ఏదైనా వస్తువుని లేక ఏదైనా దాన్ని, ఒరిజినల్ నీ ముందుకు వచ్చినప్పుడు నీకు ఎలా ఫీలింగ్ ఉంటుంది?
ఎలా ఫీల్ అవుతారు మీరు? అయ్యో, ఇన్ని రోజులు నేను ఇది రాంగ్ దాన్ని వాడాను అనేసి అప్పుడు వెంటనే దాన్ని మనం ఏం చేస్తామంటే వాడకుండా మనం ఒరిజినల్ని వాడడానికి ఇష్టపడుతుంటాం. పాస్టర్లలో, ప్రవక్తలలో, బోధకుల్లో డూప్లికేట్ ఉంది చర్చెస్లో, అండ్ ఒరిజినల్ ఉంది. బైబిల్ వాక్యం డూప్లికేట్ ఎలా ఉంటుందో కూడా చెప్పింది, అబద్ధం ఎలా ఉంటుందో చెప్పింది, సత్యం ఎలా ఉంటుందో కూడా బైబిల్ చెప్పింది. కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఎవరు చెప్తే వారు వచ్చి నేను పాస్టరు అంటే మనము నమ్మకూడదు. ఎవరు చెప్తే వారు చర్చి పెట్టేస్తే మనం వెళ్ళిపోతే వెళ్ళకూడదు. ఎవరంటే వారు ఏదో చేసేస్తే మీరు అలా వెళ్ళకూడదు. ఒక్కసారి ఆలోచించి, దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించి బైబిల్ ఏంటో చదివి, బైబిల్లో ఉన్నట్టు సేవకులు, బైబిల్లో ఉన్నట్టు దేవుని మందిరం ఉందా లేదా అని కొంచెం ఒకసారి చెక్ చేస్తే మీ జీవితాలను మీరు కాపాడుకుంటారు. లేదంటే ఆ కొంచెం చెక్ చేయలేదంటే, ఆ కొంచెం జాగ్రత్తగా మీరు లేరంటే మీ జీవితాలను మీరు అబద్ధానికి అప్పగించిన వారు అవుతారు. అందుచేత నా హంబుల్ రిక్వెస్ట్, సత్యాన్ని అన్వేషించండి, సత్యాన్ని తెలుసుకోండి. సత్యం ఏంటో తెలుసుకుందాము, సత్యంలో ఆనందిద్దాం. ఆమేన్. అయితే దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు. బెస్ట్ అబద్ధము ఏమిటి? బెస్ట్ అబద్ధము ఏమిటి అంటే అది సత్యంలాగా కనిపిస్తుందంట. అబద్ధము సత్యంలాగా కనిపిస్తుంది. అవును, కరెక్టే. ఆ డిజైను, ఆ లోగో అవన్నీ దానిలాగా ఒరిజినల్ లాగా చేస్తే అది ఒరిజినల్ అనుకుంటాం కదా, మనం ఒరిజినల్ అనుకుంటాం. మనం అబద్ధం ఎప్పుడు కూడా ఎక్కడ దేని దగ్గర ఉంటుందో తెలుసా అండి? సత్యం పక్కన వచ్చి నిలబడుతుందంట. ఎందుకని చెప్పండి? నన్ను కూడా అందరూ సత్యం అనుకోవాలనేసి ఇది వెళ్ళి సత్యం ఎక్కడ ఉందో అక్కడ సత్యం పక్కన నిలబడుతుంది వచ్చి, నేను కూడా ఉన్నాను ఇక్కడ అని ఈ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. కానీ దేవుని బిడ్డలారా, ఆ సత్యాన్ని కొంచెం ఆలోచించి కొంచెం దాన్ని చెక్ చేస్తే మనకు ఒరిజినల్ ఏంటో అర్థమైపోతుంది. అంతేకాని మనం చెక్ చేయకుండా, చూడండి, చాలా చర్చెస్ ఉన్నాయి హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో. ప్రజలకి చెకింగ్ చేసే అంత ఓపిక లేదు. ఉందంటారా? చెకింగ్ చేసే ఓపిక ఉందా? లేదు. ఒక్క పాస్టర్ కనిపించగానే, ఒక మందిరాన్ని కనిపించగానే అందరూ మనం వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అనేసి రకరకాల ఇండియాలో రకరకాల చర్చెస్ నడుస్తున్నాయి. సో అందుచేత నేను మీకు తెలుసుకోవడానికి 7 సీక్రెట్స్ చెప్తాను, 7 రహస్యాలు చెప్తాను. అందులో మీరు అర్థమైపోతుంది ఏది అబద్ధమా, ఏది సత్యమా. తెలుసుకోవాలని ఉందా మీకు? 7 సీక్రెట్స్ చెప్తాను, తెలుసుకోవాలని ఉందా? 7 సీక్రెట్ హౌ టు ఫైండ్ అవుట్ ఫాల్స్ ప్రాఫిట్స్ అండ్ ఫాల్స్ టీచర్స్ అండ్ ఫాల్స్ పాస్టర్స్. 7 సీక్రెట్స్ ఉన్నాయి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏమైందంటే అండి, ఈ 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి కదా, 10 కమాండ్మెంట్స్. ఈ 10 కమాండ్మెంట్స్లో ఆనర్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అని ఉంటుంది, కరెక్టా? కానీ ఒకరు ఏం చేశారంటే దీన్ని మార్చారు. 10 కమాండ్మెంట్స్ని రాంగ్ మార్చేసి ఏం చేశారంటే కీప్ ద పీస్ విత్ యువర్ పేరెంట్స్ అని పెట్టారు. పీస్ అంటే ఏంటి చెప్పండి? మీ తల్లిదండ్రులతో మీరు సమాధానంగా ఉంటే చాలు అని ఉంది. కొత్తది బైబిల్లో ఏముందంటే మీ తల్లిదండ్రులను సన్మానించుడి, ఆనర్ చేయండి అని రాయబడి ఉంది. కానీ ఈయన ఏం చేశాడు? వారితో కరెక్ట్ అయిన సమాధానం సరిపోతే బాగుంటే సరిపోతుంది అని చెప్పాడు. రైటా రాంగా? చాలా రాంగ్ అది. ఇలా 10 కమాండ్మెంట్స్కు 10 రకాలుగా మార్చేశాడు. ఎంతమంది దీన్ని అడాప్ట్ చేసుకున్నారు తెలుసా? లండన్లో, ఓన్లీ లండన్లో 600 చర్చెస్, 600 చర్చెస్ దీన్ని యాక్సెప్ట్ చేశారు. ఇది బాగుందనేసి, లేటెస్ట్గా ఉందనేసి, ట్రెండీగా ఉందనేసి
ఆ మాట అలా 10 ఆజ్ఞలను 10 రకాలుగా మార్చేసి తీసుకొచ్చారు. సో ఇలానే వాక్యాన్ని తిప్పి చెప్పడం అంటారు, మార్చి చెప్పడం. అది అలానే ఉంటుంది కానీ దాన్ని వేరేగా చెప్తారు, దాన్ని అబద్ధం అంటారు. అర్థమైందా? అది అలానే ఉంటుంది, ఆ నేమ్ అలానే ఉంటుంది. శాంసంగ్ ఉంటుంది, శాంసంగ్ అని పెడతాడు ఇంకోడు, లేకుంటే ఒకటి ఏదో స్పెల్లింగ్ తీసేస్తారు, అక్కడ నుంచి తీసేసి శాంసంగ్ లాగానే వచ్చేలాగా చూస్తాడు. మేము ఒకసారి ఏమైంది తెలుసా అండి, శాంసంగ్ ఇదే చూస్తున్నాము, అది నిజంగా ఒరిజినల్ కాదు, అది ఆ స్పెల్లింగ్ తీసేసాడు ఒకటి. అది ఇది అట్టనే ఉంది, సేమ్ అదే అలానే ఉంది కానీ స్పెల్లింగ్ లేదు అక్కడ. అరే బాబు ఇది డూప్లికేట్, వాడు తక్కువకి ఇచ్చేస్తున్నాడు, చాలా తక్కువకి ఇచ్చేస్తున్నాడు. ఏంటి ఇంత తక్కువ వస్తుంది ఇది అనుకున్నా నేను. చూస్తే ఓహో ఇది ఒరిజినల్ కాదు, అబద్ధం ఎప్పుడు ఒరిజినల్ లాగానే ట్రై చేస్తుంటుంది అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, అబద్ధము ఒరిజినల్ ఏంటో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. మాథ్యూ 24:4 ఏముంది చూడండి. యేసు వారితో ఇట్లనెను, యేసు ఎలా అన్నాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచుకొనకుండా, మిమ్మల్ని మోసపరచకూడదు, ఎవరు మోసపరచకూడదు. చూచుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. ఇక్కడ ఏముందంటే కొందరు వచ్చి అంట మనల్ని మోసం చేస్తారంట. అమ్మా, మనకు వచ్చి మోసం చేస్తారంట కొందరు వచ్చి. కాబట్టి దయచేసి మీరు మోసపోకుండా ఉండండి, అది ఏ బోధ అయినా కానీ జాగ్రత్తగా ఉండండి అని దేవుడు మనకు చెప్తున్నాడు. 7 సీక్రెట్స్ స్టార్ట్ చేస్తున్నాను, ఇక వినండి, ఆలోచన చేయండి. 7 సీక్రెట్స్ ఏంటి అంటే చాలా ప్రాముఖ్యమైనది. 1, ఫాల్స్ ప్రాఫిట్స్, ఫాల్స్ టీచర్స్, ఫాల్స్ పాస్టర్స్. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు ఉన్నారు. వాళ్ళు ఎలానో తెలుసుకోవాలి మనం. ఫస్ట్ది మీరు ఆశ్చర్యపోతారు, ఫస్ట్ది ఏంటో. ఏ ట్రూ ప్రాఫిట్స్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్స్ ఇద్దరు మిరకల్స్ చేస్తారు. హౌ టు రికగ్నైజ్ 2 మిరకల్స్? మళ్ళీ చెప్తున్నాను వినండి. ఫాల్స్ ప్రాఫిట్స్ మిరకల్స్ చేస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైనా వెళ్ళి ఏ పాస్టర్ అయినా అద్భుతాలు చేస్తున్నాడు, లేక యేసునామంలో ప్రార్థన చేస్తే బాగవుతున్నాయి అంటే మీరేమనుకుంటారు? అమ్మా, దేవుని శక్తిని దగ్గర బాగా ఉంది అని అనుకుంటాం మనం. కానీ అలా కాదు కదా, అలా లేదు. అబద్ధ ప్రవక్తలు కూడా అద్భుతాలు చేస్తారు, నిజమైన వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తారు. హౌ టు రికగ్నైజ్? ఓకే, ఎలా చేస్తారో మీకు చెప్తాను. ఒకరోజు మోషే గారు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తు వెళ్ళిన తర్వాత అంటాడు, నా ప్రజల్ని పంపించేసేయ్యా ఫరో, నా ప్రజలు నీ బానిసలుగా ఉన్నారు కదా, పంపించేయంటే ఆయన అంటాడు, నేను పంపించను అంటాడు. అప్పుడు ఒక అద్భుతం చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? ఆ కర్ర తీసి కింద పడేస్తాడు. కింద పడే కర్ర ఏమైపోతుంది? కర్ర పామైపోతుంది. రాజు అమ్మమ్మమ్మో అని భయపడ్డాడా? నవ్వాడు. నీ దేవుడు ఇంత చీపా అని అంటాడు, నీ దేవుడు ఇంతేనా అంటాడు. చపలు కొడతాడు. ఇద్దరు వస్తారు, వాళ్ళు కర్రలు పడేస్తారు. ఏమయ్యాయి? పాములయ్యాయి. ఫరో దగ్గర వారు కర్రలు పడేసినప్పుడు పాములయ్యాయి. దేవుడు సేవకుడు మోషే పడేసినప్పుడు పాము అయింది. చెప్పండి, ఇప్పుడు ఏది అద్భుతం? ఎలా? హౌ టు రికగ్నైజ్? ఏది అద్భుతము? అక్కడ పాము అయింది, ఇక్కడ పాము అయింది. ఈ పాస్టర్ అద్భుతాలు చేస్తున్నాడు, ఆ పాస్టర్ అద్భుతం చేస్తున్నాడు. హౌ టు రికగ్నైజ్ ద రియల్ మిరకల్? రియల్ అద్భుతం ఏది? ఏం జరిగింది అక్కడంటే, అందుచేత జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు పట్టించుకోవద్దు. ఏదో ఫస్ట్ జరిగింది, దాని రిజల్ట్స్ చూడాలి. యేసుప్రభు ఏమన్నాడు? ఏది మంచిదో ఏది చెడ్డదో దాని ఫలములు బట్టి చూడండి. ఫలం, రిజల్ట్స్ ఏమొచ్చింది తెలుసా అండి?
మోషే పాము ఆ పాములను మింగేసింది. ఇది రిజల్ట్స్. ఆమేన్. ఏం చేసింది ఈ పాము? ఆ పాములను మింగేసింది, తినేసింది. ఫాల్స్ ఎప్పుడు కూడా కొంచెం సేపు పాములాగా ఇట్లా కనిపించి మళ్ళీ చచ్చిపోతుంది. అర్థమవుతుందా? ఫాల్స్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇలా టప్మని వస్తుంది, తుస్సుమని పోతుంది. దాని పనే అదే. అబద్ధం అంటే అబద్ధం ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది. మా పాము అయిపోయింది, మళ్ళీ సుప్ అనేసి చచ్చిపోతుంది. అది అక్కడ ఏముండదు. దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి, ఒరిజినల్ ఎలా ఉంటుందంటే అది స్టాండర్డ్గా ఉంటుంది. అది అద్భుతాలు స్టాండర్డ్గా ఉంటాయి. గంట సేపటికి వెళ్ళిపోయి నాకు కన్నొప్పి పోయింది అట్లా కాదండి. దేవుడు బాగు చేశాడంటే అది పర్మనెంట్గా బాగు చేస్తాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. అంతేగాని 2 రోజులు 3 రోజులు బాగైంది ఇలాంటివన్నీ కాదు. దేవుడు చేశాడంటే అది బాగైపోతుంది అంతే. ఎందుకంటే దేవుడు చేస్తున్నాడు అద్భుతం. అబద్ధం కాదు చేసేది, సాతాను గాడు కాదు. అబద్ధం అంటే ఎవరు? అబద్ధం అంటే సాతాను అంటేనే అబద్ధము. సత్యం అంటే దేవుడు. అబద్ధాన్ని నమ్ముతున్నామంటే ఏం నమ్ముతున్నాం మనము? అబద్ధం అంటేనే సాతాను. అబద్ధకులకు తండ్రే సాతాను. నువ్వు సాతాను నమ్ముతున్నావంటే అబద్ధాన్ని నమ్ముతావు. దేవుడు నమ్ముతున్నావంటే సత్యాన్ని నమ్ముతావు. ఇద్దరు పాములు చేశారు, ఇద్దరు అద్భుతాలు చేస్తున్నారు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రిజల్ట్స్ ఏది ఇచ్చింది, ఒరిజినల్గా ఏదైంది. ఒకరు వచ్చి అంటారు, ఏమండి మొన్న మేము అక్కడ ప్రార్థన చేసుకుంటే నొప్పి ఎంత పోయిందండి అంటే, చూడండి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడగండి, వాళ్ళకి నొప్పి ఉందా అని అడగండి. నొప్పి ఉంది అంటే అది సరికాదు, పూర్తిగా పోవాలి. దేవుడు బాగు చేశాడంటే నొప్పి తగ్గిపోవాలంతే. కొత్త కన్ను పుట్టించాడండి దేవుడు. దేవుడు చేసిన అద్భుతాలు చాలా వేరుగుంటాయి. ఆయన మైటీ మిరకల్స్ చేసేవాడు. ఏమండి, అబద్ధానికి ఏమో గుర్తింపు కావాలి. కొంచెం చేసి నన్ను నమ్ముకుంటే చాలా అని అంటారు. కొంచెం అద్భుతం చేసి నన్ను నమ్మేస్తే చనిపోతుంది అనుకుంటారు. కానీ దేవుడికి అంత అవసరమా? కొంచెం చేసి నన్ను నమ్ముకుంటే చాలా అంటాడా దేవుడు? అంత అవసరం లేదు దేవునికి. దేవుడు చేస్తే 100% మిరకల్ జరుగుతుంది. అది 100% హీలింగ్ జరుగుతుంది. అందుచేత ఫాల్స్ ఉంది, ట్రూత్ ఉంది, 2 ఉన్నాయి. ఇద్దరూ చేస్తున్నారు. ఒరిజినల్ ఏది అంటే ఏదైతే పర్మనెంట్గా ఉంటుందో దాన్నే ఒరిజినల్ అంటారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఫస్ట్ పాయింట్ ఇది, పర్మనెంట్గా ఉండాలి ఆ మిరకల్. మార్క్ 13:22 చూడండి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను, ఏంటంటే అబద్ధ క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై, ఓ మై గాడ్, ఏర్పరచబడిన వారిని కూడా మోసపరచుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు. ఏంటంట? హలో, మీరు స్వస్థతలనే ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? సూచక్రియలు మహత్కార్యాలు కూడా చేస్తారంట. సూచక్రియలు మహత్కార్యాలు అంటే మైండ్ బ్లాక్ అయిపోయేలాంటి మహత్కార్యాలు కూడా చేస్తారు వీళ్ళు. ఏర్పరచబడిన వారు మోసపోతారంట. ఏర్పరచబడిన వారంటే దేవుడు ఎన్నుకునే వారిని కూడా మోసం చేయడానికి వీరు మహత్కార్యాలు చేస్తారు. ఇప్పుడు చెప్పండి, స్వస్థతలు జరుగుతున్నాయంటే అన్ని దేవునియేనా లేక అబద్ధము ఉంటాయా? చెప్పండి, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. చెప్పండి, ఇప్పుడు అబద్ధం ఉంటుందా? స్వస్థతలలో కూడా అబద్ధము ఉంటుంది. అందరు పాస్టర్లు ప్రార్థన చేస్తే నెత్తి మీద చేయి పెట్టేసుకొని చెత్తి మీద చేయి పెట్టండి అంటారు. వానికి నెత్తి మీద చేయి పెట్టి అంట గుండె వచ్చిందంట, కానీ రోగం పోలేదు. ఒక ఆయనకి అందరు పాస్టర్ల దగ్గర నెత్తి మీద చేయి పెట్టుకుంటాడు ఆయన. అందరు పాస్టర్లు పెట్టారు ఆయనకి నెత్తి మీద చెయ్యి పెట్టి గుండె వచ్చింది, రోగం మాత్రం పోలేదు ఆయన గారికి. అలా ఎక్కడంటే అక్కడ ఏదంటే అది చేయకూడదు.
ఆలోచించి బైబిల్ని చదివి పరీక్షించి ఇది కరెక్టా కాదా అని తెలుసుకొని సత్యాన్ని వెంబడించాలి, కానీ అబద్ధాన్ని ఎన్నడూ కూడా మనము వెంబడించకూడదు. ఆమేన్ చెప్పండి. ఏ సబ్జెక్ట్ ఇది? అబద్ధ ప్రవక్తలను, అబద్ధ బోధకులను, అబద్ధ పాస్టర్లను ఎలా తెలుసుకోవాలో అనే సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను. అద్భుతాలు చేయని వారు ఉంటారు, ఇంకా వాళ్ళ గొడవ వేరు, ఆ గొడవనే వేరు వాళ్ళది. అద్భుతాలు చేస్తారు వీళ్ళు, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను నేను. ఓకే, రెండవది ప్రవచనాలు. వీళ్ళయి అబద్ధ ప్రవచనాలు చెప్పేవారు ప్రవచనాలు నెరవేర్చబడవు, ఫుల్ఫిల్ కావు ప్రాఫెసెస్. అబద్ధ ప్రవక్తలు ఎవరైనా ప్రాఫెసీ చెప్పారనుకోండి, అది సత్యం కాదు, అవి నెరవేర్చబడవు, ఊరికే చెప్పేస్తారు అవి ఇవి. బీ కేర్ఫుల్. ఆయన చెప్పింది ప్రవచనం అయితే ఎట్టి పరిస్థితిలో కూడా అది జరగాలి. ఆమెన్. ఎట్టి పరిస్థితిలో కూడా, ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా అది జరగాల అద్భుతం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పాను అనుకోండి, అమ్మ దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, మీ ఈ టిఫిన్ బాక్స్ గ్లాస్ అయిపోతుందని నాకు దేవుడు చెప్పాడు అని అన్నాడు అనుకోండి, దేవుడు చెప్తే అది గ్లాస్ అయిపోవాలి, అయిపోవాలి అంతే. అది దేవుడు చెప్పలేదు అనుకోండి. ఒక ప్రవక్త ఎలా ఉన్నాడు తెలుసా అండి? చెప్తాను వినండి. ఇలా చెప్పాడంట అబద్ధ ప్రవక్త, అమ్మ నీకు డెఫినెట్లీ కొడుకు పుడతాడని చెప్పాడంట. ఆడపిల్ల పుట్టింది. వాళ్ళు వచ్చి అడిగారు, ఏమండి మీరు కొడుకు అని చెప్పారు, ఆడపిల్ల పుట్టింది కదా, అమ్మ నువ్వు ఏదైనా పాపం చేసావా అన్నాడంట. నాకు తెలుగులో చూడు, అందుకే నీకు ఆడపిల్ల పుట్టాడు అని చెప్పిందంట. అర్థమైందా మీకు? మగబ్బాయి పుడతాడు అని చెప్పాడు. మగబ్బాయి పుడతాడమ్మా, పాస్టర్ గారు మీరు చెప్పినట్టు మాకు అమ్మాయి పుట్టిందండి, మగబ్బాయి పుట్టలేదు, ఏదైనా తప్పు చేసావా అని అడిగాడంట. చేశాను నేను, అందుచేత నీకు అమ్మాయి పుట్టింది అని చెప్పాడంట. దేవుడు గర్భాన్ని మార్చేశాడు, మగబ్బాయి ఉండే కానీ నువ్వు మిస్టేక్ చేయగానే మా గర్భం అంతా మారిపోయింది అన్నాడంట. అలా జరుగుతాయా చెప్పండి? అలా ఉండదు. అబద్ధ ప్రవక్తలు ఏదైనా మార్చేయగలుగుతాడు. అందుకే అబద్ధము ఎలా అయినా ట్విస్ట్ చేసేస్తారు వాళ్ళు. ఇటుపోతే ఇటు అంటాడు, ఇటుపోతే ఇటు అంటాడు, వాడు ఎట్లయినా తప్పించుకుంటాడు. అబద్ధ ప్రవక్తలు వాళ్ళ ప్రవచనాలు ఎప్పుడు కూడా నెరవేర్చబడవు. అందరు చెప్పండి, ప్రవచనాలు నెరవేర్చబడవు. అన్ని అబద్ధాలే చెప్తారు వాళ్ళు. మనిషిని చూసి మాట్లాడతారు, మనిషిని చూసి దాన్ని దీన్ని ఏదో చెప్పేస్తుంటారు. సో వాళ్ళ ప్రవచనాలు ఎప్పుడు, ద్వితీయోపదేశ కాండంలో చూడండి 18:21 ఏముందో చూద్దాం. ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకోగలమని మీరు అనుకునే ఎడల ప్రవక్త యెహోవా నామమును చెప్పినప్పుడు, యెహోవా నామంలో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను, అది ఎన్నడూ నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు, అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దానిని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. చూసారా అండి? ఒక అబద్ధ ప్రవక్త ఏదైనా ప్రాఫెసీ చెప్పాడనుకోండి, అది నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడలేదు అంటే ఆ ప్రవక్త దేవుని ఉద్దేశంతో చెప్పలేదు, సొంతగా చెప్పాడు. అది నెరవేర్చబడాలి. ఏ ప్రవక్త అయినా కానీ అది నెరవేర్చబడాలి. ఎలా చెప్పినైనా చాలాసార్లు మనకు ప్రవచనాలు వస్తాయి, దేవుడు చెప్పమని చెప్తాడు, అవి నెరవేర్చబడతాయి. కానీ కొన్ని అబద్ధ ప్రవక్తలు ఏదేదో చెప్పేస్తారు, మీకు అదవుతుంది, ఇదైతుంది ఎన్నో మాటలు మనకు చెప్పేస్తారు. అవి నెరవేర్చబడవు. నెరవేర్చబడకుంటే ఆ ప్రవక్త కాదు, దేవుని దగ్గర నుంచి మాట చెప్పలేదు, అబద్ధ ప్రవక్త అని గుర్తెరగాలి.
ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు వందనాలు తండ్రి. ఎంత మంచి దేవుడవు, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మీ నామానికే మహిమ తెలియజేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీరు ప్రభా రోగులకు ప్రభా ప్రతి రోగం మీద మాకు అధికారం ఇచ్చారు. అది ఎలాంటి రోగం కావచ్చు, మేబీ ఆ రోగానికి పెద్ద పేరు ఉండొచ్చు, అది ఎయిడ్స్ లేక క్యాన్సర్, ఇంకా ఏదైనా కావచ్చు. కానీ అన్ని రోగాల పేర్ల కన్నా పై నామము గలది యేసుక్రీస్తు నామం. ప్రతి రోగాన్ని ప్రభ అణిచివేసేది, ప్రతి రోగాన్ని మట్టి మాయం చేసేది యేసుక్రీస్తు నామం. ఆ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామంలో ప్రభ అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, యేసు నామంలో ఐ రిబ్యూక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభ యేసు నామంలో డాక్టర్లకు అర్థం కాని రోగం యేసు నామంలో రిబ్యూక్ చేస్తున్నాను, దాన్ని గద్దిస్తున్నాను, వాళ్ళు విడిచి వెలుపన ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ దేవా. అయ్యా ప్రభ వాళ్ళకున్న ప్రభ ప్రతి తలలో ఉన్న సమస్య, అది కడుపులో ఉన్న సమస్య, అది ఏదైనా కావచ్చు, యేసు నామములో మీ స్వస్థత రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. నీ బిడ్డలు ప్రభా టీవీ ముందు కూర్చొని స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి స్వస్థత దయచేయండి అయ్యా. యేసు నామములో బ్యాక్లో పెయిన్ యేసు నామములో గో ఇన్ జీసస్ నేమ్ రైట్ నౌ. హీలింగ్ వాళ్ళకు వచ్చును గాక తండ్రి. మీరు చేసిన కార్యం బట్టి వందనాలు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభా, ఫ్యామిలీ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. వైఫ్ అండ్ హస్బెండ్కి అండర్స్టాండింగ్, పిల్లలకి అండర్స్టాండింగ్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బిజినెస్లో లాస్ అయిపోయారు నాయన, వారికి బిజినెస్ సక్సెస్ చేయండి. అంతేకాదు కొంతమందికి ఉద్యోగాలు లేవు ప్రభా, ఉద్యోగాలు లేని వారు బాధపడుతున్నారు, మాకు ఉద్యోగం ఎలా వస్తాయి అనేసి. యేసు నామములో వారికి ప్రభా మంచి ఉద్యోగం, వారికి తగిన జాబ్ దొరకటకు సహాయం చేయండి అయ్యా. మ్యారేజెస్ కాకుండా ఉన్నారు కొందరు అయ్యా, వారి మ్యారేజెస్ మంచి హస్బెండ్ మంచి వైఫ్ వాళ్ళకి దొరకటకు సహాయం చేయండి. యేసయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎన్నో సమస్యలతో బాధపడుతున్న నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ భయము నుండి విడుదల పొందే కృప దయచేయండి. దయ్యపు శక్తుల నుండి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.